లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదవండి తల్లి. 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరు చేస్తూ ఉన్నారయ్యానంటే అక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారితో పాటు ఆ యొక్క సర్వలోకము అంటే దేవుని దగ్గర నుంచి కొంతమంది దూతల సమూహము అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆ యేసయ్యను వారందరూ కలిసి దేవాతి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవాతి దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, ఆయన నామమును హెచ్చిస్తూ ఉన్నారు, దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు, వారు దేవునిని స్తుతిస్తూ ఉన్నారు, వారు దేవునిని ప్రతి గానములతో వారు ఏం చేస్తున్నారంటే ఆయనను పూజిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నారు ఇక్కడ దేవదూతలను అంటే సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన స్థలముల్లో ఆయన ఏ విధముగా కనబడుతున్నాడో తెలుసా? ఆయన పరిశుద్ధుడిగా కనబడుతున్నారని ఇక్కడ దేవదూతలు ప్రతిగానములు చేస్తూ ఉంటే అక్కడ దేవాది దేవుడు పుట్టిన సమయంలో, పుట్టిన వేళలో, జన్మించిన వేళలో అక్కడ మాట్లాడుతున్నారు. ఆ దేవదూతల సమూహం ఈ భూమి మీదకి దిగింది. ఆ భూమి మీదకి దిగడంతో పాటు ఆ వారితో ఎవరు ఉన్నారంటే అక్కడ గొల్లలు ఉన్నారు, అక్కడ జ్ఞానులు ఉన్నారు, అక్కడ యోసేపు ఉన్నారు, అక్కడ మరియ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏమి చేస్తున్నారు తెలుసా? దేవునికి స్తోత్రమని వారు ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసా? నీవు ఆయనను ఆరాధించాలి, నీవు ఆయనను స్తుతించాలి. ఏ విధముగా తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రతి గానములతోనూ నీవు గొప్ప శబ్దముతో నువ్వు ఆయనను ఆరాధించడమే క్రిస్మస్. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ అంటే ఆరాధన ఉండడం లేదు, ఈరోజు క్రిస్మస్లో వాక్యం ఉండడం లేదు, ఈరోజు క్రిస్మస్లో దేవుని ఆరాధించడం ఉండడం లేదు. కానీ క్రిస్మస్లో ఏమి కనబడుతున్నాయి తెలుసా? ఆహార పదార్థాలు కనబడుతున్నాయి, క్రిస్మస్లో బట్టలు కనబడుతున్నాయి, క్రిస్మస్లో నగలు కనబడుతున్నాయి, క్రిస్మస్లో కబుర్లు కనబడుతున్నాయి, క్రిస్మస్లో రకరకములైనవి కనబడుతున్నాయి. కానీ దేవునికి ఇష్టమైన ఆరాధన కనబడడం లేదు. దేవునికి ఇష్టమైన మహిమ చెల్లించే విధముగా ఈరోజు క్రైస్తవ సంఘాలు ఉండడం లేదు. గల కారణం ఏమిటో తెలుసా? దేవుడంటే నువ్వు మనిషిగా నువ్వు అనుకుంటున్నావు. దేవుడంటే ఎవరిదో బర్త్డే కాబట్టి తినాలి, తాగాలి, కేకులు కట్ చేయాలనుకుంటున్నావు. కానీ వీరు ఏ కేకులు కట్ చేయలేదు. కానీ వీరు చేసేది ఏమిటో తెలుసా? ఆత్మతోను సత్యముతోనూ దేవాతి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆరాధించగలిగేవా? ఆరాధిస్తూ ఉన్నామా? నీకిష్టమైన రీతిలో ఆరాధిస్తూ ఉన్నావు. నాకిష్టమైన రీతిలో నేను ఆరాధిస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏ విధముగా ఆరాధించారో ఈరోజు చూద్దాం. నీ లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటనంటే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండిరి. ఎందుకు వచ్చారయ్యారంటే వారు ఆత్మతోను సత్యముతోను దేవాది దేవుని ఆరాధిస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. ఆయనకు ఇష్టమైన ఆరాధన. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ అని వారు స్తోత్రగానములు చేస్తూ ఉన్నారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు, ఆయనను పూజిస్తూ ఉన్నారు. ఎవరు మొదట అక్కడ ఉన్నారయ్యానంటే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనము చదవండి తల్లి. 2వ అధ్యాయం. అయితే ఆ దూత భయపడకుడికి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేతును. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గాబ్రియేలు దేవదూత ఆ యొక్క గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆయన సంతోషకరమైన
సువర్తమానం. హల్లెలూయా. ఏమిటి సువర్తమానం అయ్యానంటే, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అందుకోసము వీరేమి చేస్తూ ఉన్నారు తెలుసా? దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకోసము నువ్వు దేవాతి దేవుని ఆరాధిస్తూ ఉన్నావు? దేనికోసము దేవాతి దేవుని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు? ఒక లోకరక్షకుడు నీ కోసము, నీ కుటుంబ బిడ్డల కోసము ఆయన జన్మించాడు. గొర్రెల కాపరులు ఎందుకు దేవాతి దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అంటే, ఒక సువర్తమానం అనేది వారికి తెలిసింది. ఒక వర్తమానం అనేది వారి దగ్గరికి వెళ్ళింది. ఏమిటి వర్తమానం అని అంటే, మీరు భయపడుతూ ఉన్నారమో, మీరు భయపడకండి, మిమ్మల్ని రక్షించే దేవాతి దేవుడు పుట్టి ఉన్నాడు అనే వార్త వారికి తెలిసింది. హల్లెలూయా. ఈరోజు ఎందుకు మనము స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం? వారు ఏమి చేశారు? ఆ సువర్తమానాన్ని ఏమి చేశారో తెలుసా? వారి దగ్గరే ఉంచుకోలేదు. లేఖనము సెలవిస్తుంది. 17వ వచనము చదవండి తల్లి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి. అంటే వారి దగ్గరే దాచుకోలేదు. వారికి కలిగిన సువార్తను వారి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ప్రచురము చేశారు. హల్లెలూయా. అంతేకాదు 20వ వచనంలో, అంతటా ఆ గొర్రెలు కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాను విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవుని మహిమపరుచు స్తోత్రము చేసిరి. హల్లెలూయా. ఎందుకు మహిమపరుస్తూ ఉన్నారు ఆయన అంటే, ఒక వర్తమానం వారి దగ్గరికి వచ్చింది. వారు వెలుగును చూశారో, వార్తను విన్నారో, విన్న వాటి కోసము, ఆ కన్న వాటిని కోసము వారు ఏమి చేస్తున్నారంటే, దేవాతి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చిన వార్తను వారు ఏమి చేశారంటే, అందరికీ ప్రచురము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ గొర్రెల దొడ్డులోంచి యేసయ్య దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మార్గములు ఎవరైతే కనబడుతున్నారో, మార్గంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ దేవదూత ఏదైతే వర్తమానము తీసుకొచ్చిందో ఆ వర్తమానం అందరికీ పరిచయం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందరికీ చెప్తూ ఉన్నారు. మార్గములు వెళ్ళిపోతూ మరి దగ్గరికి వెళ్ళి చూసి వారు అనుకున్నది ఏమిటి అనంటే, విన్న వాటిని, కన్న వాటిని వారు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారు. అందుకు దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు సువర్తమానం అనేది నీ దగ్గరికి వచ్చింది. నువ్వు రక్షింపబడ్డావు. నీ ఇరుగు పొరుగు వారికి ఎప్పటికైనా చెప్పగలిగేవా? ఏమన్నా డిసెంబర్ నెల వస్తుంటే హ్యాపీ క్రిస్మస్ కేక్ చేతుల్లో పెడుతున్నావు, హ్యాపీ క్రిస్మస్ అని భోజనాలకి రండి అని చెప్తున్నావు. ఎప్పుడైనా సువర్తమానము తెలియజేసావా? ఎందుకయ్యా గొర్రెల కాపరులు దేవాతి దేవుని స్తుతిస్తున్నారంటే, వారికి కలిగినది గుండెల్లో దాచుకొని తల పోసుకుంటూ ఉన్నారు. విన్న వాటిని, కన్న వాటిని కూడా హృదయంలో భద్రపరుచుకున్నారు. కడమడిన వారికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నువ్వు రక్షణ పొందావు, ఇంకా రక్షింపబడలేని బిడ్డలు ఇంకా ఉంటూ ఉన్నారు. ఇంకా రక్షణ లేని కుటుంబాలు ఈ గ్రామంలో ఉంటూ ఉన్నాయి. ఎప్పుడైనా వారికి సువర్తమానము చెప్పగలిగావా? ఎందుకు? ఆయన ఇష్టమైన వారికి సమాధానం అనంటే, అక్కడ ఎవరు ఇష్టమైన వారనంటే గొర్రెలు కాపరులు. హల్లెలూయా. గొర్రెలు కాపరులు ఇష్టంగా ఉన్నారు దేవాతి దేవునికి. ఇష్టమైన ఆరాధన చేస్తూ ఉన్నారు. వీరు చేసిన ఆరాధన ఏమిటనంటే, విన్న వాటిని, కన్న వాటిని, కనబడిన వారందరికీ సువర్తమానము చెబుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చెప్తున్నావా? ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ భర్తకు చెప్పగలుగుతున్నావా? రక్షణ లేకుండా ఇంకా తిరుగుతూ ఉన్నాడు ఆయన. రక్షణ లేకుండా నీ పిల్లలు తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడైనా దేవాతి దేవుని సువర్తమానము చెప్పగలిగేవా తల్లి? ఎవరికి సువర్తమానమయ్యానంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవండమ్మా. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. సమాధాన సువర్తమానము ప్రకటించిన. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు సమీపముగా ఉన్నావు.
దేవాది దేవుని సువర్తమానం నీ గుండెల్లో ఉంది. నువ్వు రక్షింపబడ్డావు, కానీ ఇంకా రక్షణ లేకుండా దూరంగా ఉంటూ ఉన్నారు. దేవాది దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ ఉన్నారు. లోకమునకు దగ్గరగా ఉంటూ ఉన్నారు. నువ్వు ఏమి చేయాలో తెలుసా? సువర్తమానము ఎవరికయ్యానంటే సమీపముగా ఉన్న మనకును దూరముగా ఉన్న మనుషులకును ఈ సువర్తమానం మనము ప్రకటించాలి. హల్లెలూయా. గొర్రెల కాపరులు చేసింది అదే. వారు దేవునికి దగ్గరగా ఉన్నారు, మెలకువగా ఉన్నారు, తన మందను కాచుకుంటూ ఉన్నారు, దేవాది దేవునికి ఇష్టలుగా ఉన్నారు. దేవాది దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడుతున్నాడు, ఇదిగో మీకు ఒక సువర్తమానము, మీకోసము ఈ లోకముల రక్షకుడు జన్మించి ఉన్నాడు, పుట్టి ఉన్నాడు. వారు గుండెలో పెట్టుకున్నారు. వారు ఏమి చేస్తున్నారు తెలుసా? ఆ వార్త ఇంకా ఎవరికైతే తెలీదో, ఆ శుభవార్త ఎవరికైతే ఇంకా దూరంగా ఉంటున్నారో వారందరికీ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారట. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను చెప్తూ ఉన్నామా? చెప్పగలుగుతున్నామా? గంటలు గంటలు మాట్లాడమంటే ఒక అంశం కోసం మాట్లాడతాం. ఏదైనా అవసరం ఉంటే ఇంటికి వెళ్ళి మరి కూర్చొని నుంచొని ఆ యొక్క సమస్య తీరే వరకు మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా నీ కుటుంబ సభ్యులకు, నీ రక్త సంబంధులకు ఈ సువార్త మనము చెప్పగలిగావా? ఏమిటి ఆరాధన అంటే? నీవు తెలుసుకున్న రక్షణ సువార్తను ఎదట వారికి చెప్పడమే ఆరాధన. హల్లెలూయా. అది నిజమైన ఆరాధన తల్లి. ఈరోజు మనము చేయగలుగుతున్నామా? అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, సమీపముగా ఉన్న మనకును దూరముగా ఉన్న మనుషులకును సువర్తమానము ప్రకటించాలి. ఈరోజు ప్రకటిస్తున్నామా? నీ కొడుకు కోసం, నీ కూతురు కోసమో, నీ భర్త కోసం నీకు తెలుసు. ఈరోజు చెప్పగలుగుతున్నామా తల్లి? రకరకాల మాటలు చెప్తాం, నవ్వించే మాటలు, కవ్వించే మాటలు. మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఏ విధముగా చెప్పాలి ఆ విధంగా చెప్తాం. దేవాతి దేవుని యొక్క సువార్తను నువ్వు నశించిపోతున్నావు, ఆ పాపములుంటే నువ్వు కొట్టుకుపోతావు నరకములోనికి. ఎప్పుడైనా చెప్పగలిగావా? జైలు అధికారి అంటూ ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడుతున్నాడు, రక్షణ పొందాలంటే ఏమి చేయాలి? నేనును నా ఇంటిని వారును రక్షణ పొందాలంటే ఏమి చేయాలి? నశించిపోతూ ఉన్నాడు. అక్కడ తన కత్తిని తీసుకుని తను పొడుచుకుంటూ ఉన్నాడు. అతను మరణ బంధకములో ఉన్నాడు. అతను శాపకరమైన జీవితంలో ఉన్నాడు. యేసయ్య ఎవరో, యేసయ్య భక్తులు ఎవరో తెలియకుండా ఆ జైలు అధికారి జీవిస్తూ ఉన్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? యేసునందు విశ్వాసం ఉంచు, యేసునందు విశ్వాసం ఉంచు, నీవును ఇంటి వారును రక్షణ పొందుతారు. చెప్పగలిగేవా రక్షణ సువార్తను? లూదియా అంటుంది, విశ్వాసము గల దానినైతే మీరు నా ఇంటికి రండి. ఎందుకు ఇంటికి తీసుకువెళ్తుందో తెలుసా? వారి కుటుంబంలో రక్షణ లేదు. ఆమె పొందుకున్నది రక్షణ, ఆమెకి తెలిసింది సువర్తమానము, దేవుని కోసము తెలిసింది. కానీ ఆమె అక్కడ తన ఊరుకోలేదు. ఆమె మాట్లాడుతుంది, నేను విశ్వాసము గలదానైతే మీరు నా ఇంటికి రండి. ఎందుకు తెలుసా? నా భర్త ఇంకా రక్షింపబడలేదు, నా పిల్లలు ఇంకా రక్షింపబడలేదు, వారికి మీరు రక్షణ సువార్తను ప్రకటించాలి. ఎప్పుడైనా ఈ యొక్క దృక్పథంతో ఉన్నావా? ఏమిటి ఆరాధన? నిజమైన ఆరాధన అంటే తెలియని మనుషులకు నువ్వు సువార్తమానము నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరు ఆరాధించారు దేవాతి దేవుని అంటే? గొర్రెలు కాపర్లు ఆరాధించారు. ఏమిటి వీరు చేసిన ఆరాధన అంటే? తెలియని మనుషులకు దేవాతి దేవుని సువర్తమానమును వారు ప్రకటించారు. హల్లెలూయా. రెండవదిగా ఏమి చేయాలంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనము చదవండి తల్లి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనము చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. రెండవదిగా ఎవరు పూజించారయ్యారంటే జ్ఞానులు పూజించారు. వారు తెలుసుకున్నారు. ఏమిటో తెలుసా? ఒక నక్షత్రమును వారు చూశారు.
నక్షత్రమును చూసిన వెంటనే వారు ఏమి చేశారనంటే నక్షత్రము వెంబడి ప్రయాణము చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. అంటే నువ్వు రెండవదిగా ఏమి చేయాలో తెలుసా? నువ్వు రక్షణ పొందుకున్న నీవు దేవాది దేవుని దర్శించే వరకు, దేవాది దేవుడు నీతో మాట్లాడే వరకు నువ్వు ఆయన వెంబడి నువ్వు ప్రయాణము చేయాలి. హల్లెలూయా. వీరి జ్ఞానులు నక్షత్రము వెంబడి ప్రయాణమైపోయారు. ప్రయాణమైపోయి ఏం చేశారంటే వారికి విలువైనది అర్పించడం జరిగింది. అంటే దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నారో దాని ప్రకారముగా విడిచిపెట్టుకోవలసిన సమస్తమును నువ్వు విడిచిపెట్టుకోవాలి. జ్ఞానులు దేవాది దేవుని పూజించారు. ఏ విధంగా అంటే, ఒకటి, వారు మార్గములో 2 సంవత్సరములు కూడా దేవాది దేవుని చూపించిన ఆ నక్షత్రపు వెలుగులో నడిచారు. రెండవదిగా వారు విలువైనది సమర్పించుకున్నారు. సమర్పణ, ఆరాధన. హల్లెలూయా. సమర్పణది ఆరాధన తల్లి. ఈరోజు ఆరాధించగలుగుతున్నావా? కానుకలు ఇచ్చి ఆరాధిస్తూ ఉన్నావు, రకరకాల ధనాలు ఇచ్చి ఆరాధిస్తూ ఉన్నావు, రకరకముల నీకు నచ్చిన వస్తువులను ఇచ్చి నువ్వు ఆరాధిస్తున్నావు. కానీ జ్ఞానులు విలువైనది ఇచ్చి ఆరాధించారు. హల్లెలూయా. నువ్వు ఆరాధించాలంటే వాక్యపు వెలుగులో నీవు నడుస్తూ ఉండాలి. ఎప్పటి వరకు నడుస్తూ ఉండాలో తెలుసా? దేవాది దేవుని చూసే వరకు, నీ కంటితో ఆయనను చూసే వరకు నువ్వు ఆయనతో నడవాలి. హల్లెలూయా. ఆయనతో నడవడమే ఆరాధన. ఆయనకు విలువైన జీవితాన్ని సమర్పించుకోవడమే ఆరాధన. లేఖనము సెలవిస్తూ ఉంది ఏమి చేయనంటే, వారు విలువైన కానుకలను సమర్పించి దేవాది దేవుని పూజించారు, ఆరాధించారు. మొట్టమొదటిగా గొర్రెలు కాపర్లు దేవాది దేవుని సువార్తను ప్రకటించి దేవాది దేవుని ఆరాధించారు. రెండవదిగా జ్ఞానులు దేవునితో నడుస్తూ విలువైనది అర్పించి దేవాది దేవుని పూజించారు, ఆరాధించారు. హల్లెలూయా. ఇంకా నీ విలువైనది నీ దగ్గర ఉందా? నీ ఇష్టం వచ్చినట్లు దేవాది దేవుని ఆరాధిస్తూ ఉన్నావు. నీ విలువైన జీవితాన్ని ఇంకా నీ దగ్గర పెట్టుకుంటూ ఉన్నావు. గురి లేని ఆరాధన చేస్తున్నావు, గమ్యం లేని ఆరాధన చేస్తున్నావు. సముద్రములో ఉన్న వాడ గాలికి కొట్టిపోయినట్టు, తుఫానుకు కొట్టిపోయినట్టు నీవు నేను చేసే ఆరాధన దేవుని దృష్టికి ఆ విధంగా ఉంటుంది. ఇది విషయాన్ని ఆయన మాట్లాడుతున్నారు. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం 26వ వచనం చదవండి తల్లి. 26వ వచనం అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏ విధంగా దేవుని ఆరాధించాలని మాట్లాడుతున్నారు. కాబట్టి నేను గురు చూడని వాడిని వలె పరిగెత్తి వాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే తన శరీరమును దేవాది దేవునికి సమర్పించి ఆరాధన చేస్తూ ఉన్నాడు. అయినంటూ ఉన్నాడు ఏమిటి అనంటే, నా శరీరమును నేను నలగగొట్టుకుని ఆరాధన చేస్తూ ఉన్నాను. నా శరీరమును, ప్రాణ, ఆత్మ, దేహములను దేవాది దేవునికి సమర్పించి నేను ఆరాధన చేస్తున్నాను. నా జీవితంలో విలువైనదంతా కూడా నేను పెంటగా ఎంచుకొని నేను ఆరాధన చేస్తూ ఉన్నాను. నేను గాలికి అటు ఇటు కొట్టుకునే ఆరాధన కాదు నేను చేసేది, నేను గురి యొద్దకే నేను వెళుతూ ఉన్నాను. హల్లెలూయా. నా ఆరాధన గురి ఏమిటి అని తెలుసా? దేవాది దేవుణ్ణి చూడడమే. హల్లెలూయా. దేవాది దేవుని కలుసుకోవడమే అని మాట్లాడుతున్నారు. ఎటువంటి ఆరాధన చేస్తూ ఉన్నావు? గాలికి కొట్టుకుపోయే ఆరాధన ఈరోజు మనం చేస్తూ ఉన్నామా? ఎందుకు ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటున్నారని అంటే, ఆయన శరీరమును నలగొట్టుకుంటే ఆత్మ వర్ధిల్లుతుంది. హల్లెలూయా. అంటే ఆత్మతో ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? శరీరాన్ని పోషించుకుంటూ ఉన్నాం, ఇష్టమైనది ధరించుకుంటూ ఉన్నాం, ఇష్టమైన అలంకారాలు ధరించుకొని ఇష్టమైన ఆహారములు తింటూ ఉపవాసం లేకుండా, జాగారం లేకుండా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను అనుకుంటూ ఉన్నావు. అలాంటి ఆరాధన ఏ విధముగా ఉంటుంది తెలుసా? గాలికి
కొట్టుకుపోయే ఆరాధన. అది నిలబడే ఆరాధన కాదు, అది గురు యొద్దకు వెళ్ళే ఆరాధన కాదు. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, నిన్ను గురి ఎరగని వాడను కాను. ఆయన గురి ఏమిటో తెలుసా? ఆత్మతోను సత్యముతోను ఆరాధించడమే. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ విధముగా ఆరాధిస్తున్నావు? జ్ఞానులు ఏ విధముగా ఆరాధించారు ఆయన అంటే, విలువైనది దేవాది దేవుని పాదముల దగ్గర పెట్టి వారు దేవాది దేవుని ఆరాధించారు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరు ఆరాధించారంటే గొర్రెలు కాపర్లు సువార్తమానమును కలిగి రక్షణను కలిగి ఆ రక్షణ వార్తను అనేక మందికి చెబుతూ దేవాది దేవుని ఆరాధించారు, దేవాది దేవుని దగ్గరికి వచ్చి. రెండవదిగా దేవాది దేవుని వెలుగులో నడుస్తూ జ్ఞానులు విలువైనది సమర్పించి దేవాది దేవుని ఆరాధించారు. హల్లెలూయా. ఏ విధముగా ఆరాధిస్తున్నావు? నీకు నచ్చినట్టు ఆరాధిస్తున్నావా? లేదా సంఘానికి నచ్చినట్టు ఆరాధిస్తున్నావా తల్లి? మూడవదిగా ఎవరయ్యానంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనము చదవండి తల్లి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమె విడనాడను ఉద్దేశించెను. చాలు తల్లి. ఎవరయ్యానంటే నా మూడవదిగా యోసేపు కోసం దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపు నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు తెలుసా? జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే రక్షణ పొందిన నీవు నీతిమంతుడివే. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత ఆయన వాక్యానుసారముగా నీ దేహమును నీ ప్రాణమును ఆయనకు సమర్పిస్తే నువ్వు నీతిమంతుడివే. హల్లెలూయా. ఈరోజు ఎవరు నీతిమంతుడు అంటే యోసేపు నీతిమంతుడు. యోసేపు నీతిమంతుడని జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నారు, ఆమెను అవమానపరచనొల్లక. ఎవరిని అంటే ఆ యొక్క మరియను అవమానపరచడం లేదు. ఈరోజు నీతిమంతుడుగా నువ్వు ఆరాధన చేయాలి. మూడవదిగా యోసేపు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపు నీతిమంతుడు. హల్లెలూయా. నీతిమంతుడు అంటే ఏ విధముగా ఉంటాడంటే, ఒకటి ఆయన రక్షణ సువార్తను గుండెల్లో పెట్టుకుంటాడు. ఆయన మాట్లాడే విధముగా నువ్వు ఒకటి దేవాది దేవునికి నువ్వు సమర్పించుకుంటావు. అప్పుడు అలాంటి వాడు దేవాది దేవుని దృష్టికి నీతిమంతుడు. హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడు ఎందుకు తెలుసా? దేవుని మాట విన్నాడు, విడిచిపెట్టుకున్నాడు. నీతిమంతుడు. ఈరోజు నువ్వు దేవుని మాట ఉంటున్నావు, విడిచిపెట్టుకోకుండా ఇంకా సాతాను లక్షణాలు తెచ్చేసుకుంటూ ఉన్నావు. నేను ఆరాధిస్తూ ఉన్నాను, నేను నీతిమంతుడు అనుకుంటూ ఉన్నావు. లేదు, నీతిమంతుడు అంటే రక్షణతో పాటు నీ జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. సమర్పించాడు యొక్క యోసేపు. అంతేకాదు అవమానపరచనొల్లక. నీతిమంతుడు ఎప్పుడు కూడా ఎవరిని ఎక్కడ అవమానపరచడు. ఈరోజు మనం అవమానపరుస్తున్నాం దేవాంతి దేవుని నామాన్ని. ఆయన నామాన్ని ఘనపరచకుండా, ఆయన నామాన్ని మహిమపరచకుండా ఈరోజు మనం ఏమి చేస్తున్నామంటే అవమానపరుస్తున్నాం. ఎందుకు తెలుసా? నీలో నాలో నీతి లేదు, నిజాయితీ లేదు, సరైన సమర్పణ లేదు, సరైన రక్షణ లేదు. అందుకే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. ఈమె బిడ్డ రక్షింపబడిందండి, కానీ ఈమె రక్షణలో లేదండి. ఈమె రక్షింపబడి ఆత్మ పొందుకుందండి, కానీ ఈమెలో ఆత్మకు తగ్గట్టుగా ఈమె ప్రవర్తన లేదండి. అవమానం. నీతిమంతుడు కలిగి ఉండవలసిన లక్షణము ఒకటి, దేవాతి దేవుని అవమానపరచడు. రెండవదిగా తన పొరుగు వారిని అవమానపరచడు. ఈరోజు నీ ఇరుగు పొరుగు వారిని అవమానపరుస్తున్నావేమో, ఈరోజు నీ భర్తను అవమానపరుస్తున్నావేమో, నీ సంఘాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు నువ్వు నీ ప్రవర్తన ఉన్నదేమో. నువ్వు నీతిమంతుడు, నేను నీతిమంతుడు కాను. కానీ యోసేపు చేసినది ఏమిటో తెలుసా? యోసేపు కోసం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపు నీతిమంతుడు, మరియను అవమానపరచనొల్లక. ఈరోజు నీ ద్వారా సంఘమునకు అవమానమా? నీ ద్వారా పరిశుద్ధాత్మకు అవమానం కలుగుతుందా? నీ ద్వారా వాక్యమునకు అవమానము కలుగుతుందా? నీ ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మకు అవమానము కలిగే రీతిగా మనం ఉంటూ ఉన్నామా?
లేదా నీ భర్తను నడి రోడ్డు మీద ఈరోజు నువ్వు అవమానపరుస్తున్నావేమో, నీ పిల్లలను అవమానపరుస్తున్నావేమో, నీలో నీతి లేదు, నీలో నిజాయితీ లేదు. కానీ ఏమి చేస్తూ ఉన్నాడో తెలుసా? ఒక్కసారి 24 చదవండి తల్లి, 24 ఒకసారి చదవండి తల్లి. సేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత ఆజ్ఞాపించిన ప్రకారము చేసిన. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీతిమంతుడు కలిగి ఉండవలసిన చివరి లక్షణం ఏమిటనంటే, దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నాడో అది నువ్వు చేస్తావు. స్వప్నమందు దేవాది దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడుతుంది, మరియను నీవు చేర్చుకో. ఆమె తప్పేమీ లేదయ్యా, ఆమెను అవమానపరచకుండా నువ్వు విడిచిపెట్టాలని నువ్వు చూస్తున్నావేమో, వెంటనే వెళ్ళి ఆమెను నువ్వు చేర్చుకో. వాక్యానుసారంగా నడిచాడు. లేఖనము సెలవిస్తుంది, దేవదూత మాట్లాడిన ఆజ్ఞల ప్రకారముగా ఆమెను చేర్చుకున్నాడు. నీతిమంతుడు ఏమి చేస్తాడయ్యానంటే ఎదట వ్యక్తిని చేర్చుకుంటాడు. హల్లెలూయా. అవమానపరచడు. పాపి అని అవమానపరచుడు, వాడు త్రాగుబోతుని అవమానపరచుడు, నువ్వు పాపములో ఉన్నావు అవమానపరచుడు. కానీ దేవాది దేవుని వాక్యానుసారముగా అతనిని చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఆజ్ఞల ప్రకారముగా మరియను చేర్చుకున్నాడు. దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మూడవదిగా యోసేపు నీతిమంతుడు ఏ విధముగా అయ్యానంటే, అతను రక్షణ పొందాడో, జీవితాన్ని సమర్పించుకున్నాడో, అంతేకాదు దేవుని ఆజ్ఞ ప్రకారముగా నడుచుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అవమానపరచలేదు తల్లి. ఆయన కూడా అక్కడ ఉండి దేవాది దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఎవరయ్యానంటే గొర్రెలు కాపరులు, రెండవదిగా జ్ఞానులు, మూడవదిగా యోసేపు. అంటే నువ్వు ఆరాధన చెయ్యాలి అని అంటే నీలో కలిగి ఉండవలసింది, ఒకటి రక్షణ సువార్త నీ గుండెల్లో ఉండాలి, రెండవదిగా సమర్పణ జీవితము నీలో ఉండాలి, మూడవదిగా దేవుని దృష్టికి నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉండాలి. హల్లెలూయా. నాలుగవదిగా ఎవరయ్యానంటే లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనము చదవండి తల్లి. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, సర్వోన్నతుని శక్తిని నిన్ను కమ్ముకొను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఆరాధించాలంటే 4వ లక్షణం ఏమిటంటే, నువ్వు సర్వోన్నతమైన శక్తిని నీలో ఉండాలి. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. 4వదిగా పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరియ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా స్తుతించాలో ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమె మీదకి ఎవరు వచ్చారంటే పరిశుద్ధ ఆత్మ శక్తి ఆమె చుట్టూ కమ్ముకుంది. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి పొందుకున్నది. ఆమె కూడా ఏమి చేస్తుందంటే దేవాతి దేవుని ఆరాధించడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఏ విధముగా ఆరాధిస్తున్నావు? నీ స్వనీతితో ఆరాధిస్తున్నావు, నీ ఆలోచనతో ఆరాధిస్తున్నావు. కానీ లేఖనం సెలవిస్తుంది ఏ విధముగా ఆరాధించాలి, ఏ విధముగా మహిమపరచాలంటే ఆ 4వదిగా ఆయన యొక్క శక్తిని పొందుకొని పరిశుద్ధ ఆత్మను పొందుకొని నువ్వు ఆరాధించాలి. హల్లెలూయా. ఇంకా నువ్వు ఆరాధిస్తున్నావు ఆత్మ లేకున్నానంటే నీ ఆరాధన సరైనది కాదు. నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేకుండా నువ్వు దేవాది దేవుని ఆరాధిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ అది సరైన ఆరాధన కాదు తల్లి. అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం 38వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏమిటి సువర్తమానం అని అంటే చదువు తల్లి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినని. హల్లెలూయా. ఏంటి సువర్తమానం అనంటే దేవాతి దేవుణ్ణి దేవుడు ఏ విధముగా అభిషేకించాడంటే శక్తితోనూ ఆత్మతోనూ అభిషేకించాడు. ఎక్కడ తెలుసా? బాప్తీసము తీసుకున్న వెంటనే ఆయన మీదకి పావురము వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆరాధన
ఏ విధముగా ఆరాధన చేస్తూ ఉన్నావు? ఇంకా రక్షణ లేకుండా, రక్షణ సువార్త గుండెలో లేకుండా ఆరాధన చేస్తున్నావా? ఇంకా ఆయనకు సరైన రీతిలో నీ జీవితాన్ని సమర్పించకుండా, ఇంకా నీతిలో నీ జీవితంలో లేకుండా, ఆత్మను పొందుకోకుండా నువ్వు ఆరాధిస్తున్నావేమో, అది సరైన ఆరాధన కాదు. సరైన ఆరాధన ఏమిటి అంటే, ఒకటి, గొర్రెల కాపరుల వలె నువ్వు రక్షణ పొందాలి. రెండవదిగా, జ్ఞానుల వలె నీ జీవితాన్ని ఆయన పాదములకు సమర్పించాలి. మూడవదిగా, యోసేపు వలె నీతిమంతుడుగా నువ్వు ఉండాలి. నాలుగవదిగా, మరియ వలె ఆత్మను పొందుకొని నువ్వు ఆరాధించాలి. హల్లెలూయా! ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలి. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదవండి తల్లి. ఎందుకు మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఆయన మాట్లాడుతున్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! ఎందుకు ఆత్మ పొందుకోవాలనంటే దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ఆత్మై ఉన్నాడు దేవుడు. ఆయన ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. సత్యం అనగా వాక్యాన్ని నీ గుండెల్లో దాచుకొని అప్పుడు నువ్వు ఆరాధించాలి. హల్లెలూయా! వారందరూ అక్కడ దేవాది దేవుని పశువులు పాకలో ఏ విధముగా ఆరాధిస్తున్నారంటే ఆత్మతోను సత్యముతోనూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ విధముగా మనం ఆరాధిస్తున్నాం? అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. వెంటనే సర్వ పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. నిజమైన ఆరాధన వారు చేస్తూ ఉన్నారు తల్లి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. మనం ఆరాధన చేస్తూ ఉంటే ఎవరు వస్తారో అని మాట్లాడుతున్నారు. చదువు తల్లి. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అంటే నీవు నేను చేసిన ఆరాధన, నీవు నేను చేసిన స్తుతులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? దేవాది దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడు అయిన దేవుడు. హల్లెలూయా! వారందరూ కలిసి అక్కడ గొర్రెల కాపరులు దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. జ్ఞానులు దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఆ యొక్క యోసేపు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. మరియ దేవాది దేవుని ఆరాధిస్తున్నారు. పరలోకము నుంచి ఎవరు వచ్చారు తెలుసా? దేవుని యొక్క సైన్య సమూహము వచ్చింది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! నువ్వు నిజమైన ఆరాధన చేస్తూ ఉంటే ఆ యొక్క దూతలతో పాటు ఆయన భూమి మీదకి దిగి వచ్చే దేవుడు తల్లి. ఎటువంటి ఆరాధన చేస్తూ ఉన్నాం? నీకు నచ్చిన నాకు నచ్చిన ఆరాధన చేస్తున్నావమ్మా. ఆ స్తుతుల మీద, ఇశ్రాయేలు స్తుతుల మీద, ఇశ్రాయేలు దేశము మీదకి, యెరూషలేము మీదకి ఆయన రాబోతూ ఉన్నారు. హల్లెలూయా! ఎందుకు తెలుసా? నిజమైన ఆరాధన కర్తలు ఆయనకు కావాలి. ఆత్మతోను సత్యముతోను ఆరాధించే బిడ్డలు ఆయనకు కావాలి. ఆయనకు నచ్చినగా, ఆయనకి ఇష్టమైన ఆరాధన కర్తలు వారికి కావాలి. కాబట్టి ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ఎవరి కోసమో తెలుసా? నా పరలోక రాజ్యంలో ఆరాధనకర్తలు కావాలి. కాబట్టి ఇక్కడ నీవు భూమి మీద ఒక గొర్రెల కాపరుల వలె, ఒక జ్ఞానుల వలె, ఒక యోసేపు వలె, ఒక మరియ వలె నువ్వు ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తూ ఉంటే ఆయన మధ్యాకాశానికి నేను తీసుకువెళ్ళే దేవుడు తల్లి. హల్లెలూయా! ఏ విధముగా మనం ఆరాధిస్తున్నాం? ఒక సమరయ స్త్రీ వలె నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఆరాధిస్తున్నామా? లేఖనం సెలవిస్తుంది, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. రెండవ రాంకడలు నువ్వు విడవబడితే నీకు సమాధానం ఉండదు తల్లి. ఆయనకిష్టమైన మనుషులు ఎవరు తెలుసా? దేవుణ్ణి స్తుతించేవారు. హల్లెలూయా! దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారు మాత్రమే ఆయనకిష్టమైన వారు.
అందుకే లేఖనము సెలవిస్తుంది, భూమి మీద సమాధానం ఎవరికనంటే ఆయనకిష్టమైన వారికి. ఆయనకిష్టమైన వారు ఎవరనంటే ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించేవారు. ఆయనకి ఇష్టమైన వారు, ఆయనకు ఆరాధించే వారికి సమాధానము. ఈ భూమి మీదే కాదు, ఆయన పరలోక రాజ్యములో కూడా సమాధానమైన స్థలములో ఆయన నిలబెట్టే దేవుడు. తల్లి నిలబడి ప్రార్థన చేసుకుందాం.